హాయ్ గైస్, ఈరోజు మనం హ్యూమన్ ఫిజియాలజీలో డైజెస్టివ్ సిస్టంలో ఇంకో 2 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. అది 10th 2 మార్క్స్ క్వశ్చన్. వాట్ ఈస్ హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ? వాట్ ఈజ్ ఇట్స్ ఆరిజిన్? ఏమని అడిగాడంటే హ్యూమన్ బాడీలో హార్డెస్ట్ సబ్స్టెన్స్ అంటే గట్టిగా ఉండే సబ్స్టెన్స్ ఏంటి, అది ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అని అడిగాడు. సో ఆన్సర్ చూద్దాం. ఎనామెల్, ఇది ఒక్కటి రాస్తే మీకు 1 మార్క్ ఇచ్చేస్తారు. ఎనామెల్ ఈస్ ది హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ది హ్యూమన్ బాడీ. ఎనామెల్ ఎక్కడ ఉంటుంది? మన పళ్ళ మీద ఉంటుంది అనమాట. ఎనామెల్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది క్రోన్ ఆఫ్ టూత్. ఎనామెల్ ఈస్ సెక్రేటెడ్ బై ది అమైలోబ్లాస్ట్ ఆఫ్ ది ఎక్టోడర్మల్ ఆర్జిన్. ఈ అమైలోబ్లాస్ట్ హాఫ్ మార్క్, ఎక్టోడర్మల్ ఆర్జిన్ ఇంకో హాఫ్ మార్క్స్, మొత్తం 2 మార్క్స్ అనమాట. అర్థమైందా? అసలు అమైలోబ్లాస్ట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఏదైనా ఒక సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ మనకి ప్రొడ్యూస్ అవ్వాలంటే సర్టెన్ సెల్స్ అనేవి కావాలి. అలాగే ఎనామిల్ అంటే గట్టి పదార్థం తయారవ్వాలంటే అది సెక్రేట్ చేసే సెల్స్ ఉండాలి. వాటిని అమైలోబ్లాస్ట్ సెల్స్ అంటారనమాట. ఓకేనా? ఎనామిల్ ఎక్కడి నుంచి తయారవుతుందంటే ఈ అమైలోబ్లాస్ట్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఈ అమైలోబ్లాస్ట్ సెల్స్ ఎక్కడి నుంచి ఆరిజిన్ అయింది? ఎక్టోడర్మల్ ఆరిజిన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్టోడర్మ్, ఎండోడర్మ్ అండ్ మీసోడర్మ్ అంటే ఏందో చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఎలా పుట్టారు? మీ డాడీ స్పర్మ్ నుంచి, మీ మదర్ ఎగ్ నుంచి క్రోమోజోమ్స్ రిలీజ్ అయ్యి ఒక సెల్గా ఫామ్ అవుతుంది అనమాట. ఈ ఫామ్ అయిన ఒక్క సెల్ అంటే ఈ రెండు మియోసిస్ ద్వారా ఫామ్ అవుతాయి అనమాట. ఇది మైటోసిస్ ద్వారా ఒక సెల్ అంటే కంప్లీట్ సెల్ అనేది, ఇది హాఫ్ సెల్, ఇది హాఫ్ సెల్. మన లైఫ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఒక సెల్ నుంచి మనం స్టార్ట్ అవుతుంది. ఇది సింగిల్ సెల్డ్ స్టేజ్, తర్వాత 8 సెల్డ్ స్టేజ్, తర్వాత 6 సెల్డ్ స్టేజ్. అంటే ఒక సెల్ 2 సెల్స్గా ఫామ్ అవుతుంది, 2 సెల్స్ 4 సెల్స్గా ఫామ్ అవుతుంది. ఇలా 8 సెల్స్గా ఫామ్ అయిన ఇది 16 సెల్స్గా తర్వాత మార్పు అవుతుంది. అలా ఎంబ్రియోగా తయారవుతుంది అనమాట. ఈ ఎంబ్రియో ఏదైతే ఉందో ఒక సెల్ ముద్ద అనమాట. అంటే ఎన్ని సెల్స్ అనమాట. ఈ బయట ఉండే సెల్స్ని ఎక్టోడర్మ్ అంటారు, లోపల ఉన్న సెల్ని ఎండోడర్మ్ అంటారు, మధ్యలో ఉన్న సెల్స్ని మీసోడర్మ్ అంటారు. ఏంటివి ఇవి డిఫరెంట్గా చెప్తాను అనుకోబాకండి. బయట ఉన్న ఈ ఎక్టోడర్మ్ సెల్స్ అన్నీ మన బాడీలో ఉండే బయట, ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్గా, టీత్గా అలా ఫామ్ అవుతాయి అన్నమాట. అంటే మనకి వచ్చినాయి అన్ని ఎక్టోడర్మ్ నుంచి, ఆరిజిన్ అక్కడి నుంచి వచ్చింది. నెక్స్ట్ ఎండోడర్మ్, మన డైజెస్టివ్ సిస్టమ్ అంటే లోపల ఉండే డైజెస్టివ్ సిస్టమ్ అదంతా అలా ఫామ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ.